బ్యాక్ టు న్యూస్. ఇండియన్ రైల్వేస్ హిస్టరీలో అదో ఉత్కంఠ భరిత క్షణం. ఓ రైలు 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న వేళ వెళ్లి విరిసిన సంతోషం. అదే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమైక్య వారధిగా నిలిచిన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇందులో ప్రయాణం అంటే సురక్షితమే కాదు, సెంటిమెంట్ కూడా. కుబేరుల నుంచి గరీబ్ల వరకు ఎందరినో మోసుకెళ్లిన ఈ రైలు అలుపెరగని పరుగులతో గోల్డెన్ జూబ్లీ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటాయి. గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. విశాఖ హైదరాబాద్ మధ్య ప్రయాణికుల భావోద్వేగాలను మోస్తూ తిరిగే ట్రైన్ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. ఈ ప్రస్థానానికి గుర్తుగా విశాఖలోని వాల్తేర్ డివిజన్ ప్రయాణికులు హ్యాపీ బర్త్డే గోదావరి ఎక్స్ప్రెస్ వేడుకలు చేశారు. విశాఖ ముద్దు బిడ్డను పూలమాలలతో అలంకరించి పెద్ద కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. నిన్న సాయంత్రం విశాఖలో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కిన ప్రయాణికులకు జర్నీ ఓ మధురానుభూతిని మిగిల్చింది. ఏ స్టేషన్లో ఆగినా 50 ఏళ్ల సంబరాలను ఘనంగా జరుపుకుంటూ ముందుకు కదిలింది ట్రైన్. అందంగా అలంకరించిన ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగడమే ఆలస్యం. కేక్లు కట్ చేసేశారు ఆయా స్టేషన్లలోని ఉన్నతాధికారులు. సమైక్యాంధ్రప్రదేశ్లో రాజధాని హైదరాబాద్కు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను అనుసంధానం చేయడంలో ఈ రైలుది ప్రధాన భూమిక. ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖుల్ని తీసుకువెళ్లింది గోదావరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎక్కితే సమయానికి వెళ్లడమే కాదు, తాము వెళ్లిన పని సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు ప్రయాణికులు. అందుకే ఈ ఎక్స్ప్రెస్ను లక్కీ ట్రైన్గా పిలుస్తూ ఉంటారు. విశాఖ, రాజమండ్రిలో విమాన సర్వీసులు విస్తరించే వరకు విఐపి ట్రైన్ అంటే తొలుత గోదావరి ఎక్స్ప్రెస్సే గుర్తుకొచ్చేది. ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వరకు గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో ఎంతో మందికి విడదీయరాని బంధం ఉంది. 50 ఏళ్ల క్రితం 1974 ఫిబ్రవరి 1న పట్టాలెక్కిన ఈ ట్రైన్ 5 దశాబ్దాలైన వాల్తేర్, హైదరాబాద్ మధ్య నేటికీ తిరుగుతూనే ఉంది. భద్రత, సమయ పాలనలో మెరుగైన ట్రాక్ రికార్డు ఉండనే ఉంది. ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే ఈ ట్రైన్లో జర్నీ ఒక ఎమోషన్. అందుకే కాబోలు ట్రావెల్స్ బస్సులు, ఏసీ బస్సులు, విమాన సర్వీసులు పెరిగినా వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కిన గోదావరిలో రద్దీ తగ్గలేదు. ఇప్పటికీ బెర్త్ కోసం వెయిటింగ్ తప్పదు. లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ట్రాక్ రికార్డ్ గోదావరి ఎక్స్ప్రెస్ సొంతం. ఈ విషయంలో గొప్పగా ఫీల్ అవుతారు గోదావరి ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు. తాను చిన్నప్పుడు ప్రయాణించిన రైలుకు 50 ఏళ్ల వేడుకలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించిన వైజాగ్ స్టేషన్ మేనేజర్ తీవ్ర భావోద్వేగం చెందారు. అన్ని ప్రధాన స్టేషన్లలోనూ గోదావరి ఎక్స్ప్రెస్కు ఘన స్వాగతం పలికారు రైల్వే సిబ్బంది, ప్రయాణికులు. విజయవాడ స్టేషన్లో కేక్ కట్ చేశారు రైల్వే అధికారులు. 50 వసంతాల సమయంలో తాము గోదావరి ఎక్స్ప్రెస్లో జర్నీ చేయడం అత్యద్భుతంగా ఉందన్నారు ప్రయాణికులు. పద్దెనిమిది స్టేషన్లలో ఆగే ఈ రైలు ప్రయాణ దూరం 710 కిలోమీటర్లు. దక్షిణ మధ్య రైల్వేలో మొదటి ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ రైలు ఇదే. 2000 సంవత్సరంలో 6 ఎయిర్ కండిషన్ కోచ్లున్న తొలి రైలుగా గుర్తింపు పొందింది. 2011లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయింది.